మహేంద్ర అయితే చాలా సీరియస్గా ఉంటాడు. ఇక అక్కడికే వచ్చిన అనుపమ అలాగే వస్తారా? అనుపమ ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు మహేంద్ర అంత కోపం నీకు, కొంచెం తగ్గించుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు మహేంద్ర అయితే అనుపమని చూస్తూ, అసలు నువ్వెందుకు వచ్చావు? ఆ దుర్మార్గుడి గుండెల్లో ఆ బుల్లెట్ దిగుదును కదా, నువ్వు రాబట్టే ఆ దుర్మార్గుడిని చంపలేకపోయానని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. ఆ మాటలకు అనుపమ అయితే మౌనంగా ఉంటుంది. ఇక వసుధార అయితే, ఎందుకు మామయ్య మీకు అంత కోపం? మనం రిషి సార్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే చాలా ఓపిక పెట్టి ఉండాలి మామయ్య. రిషి సార్ తెలిసినంత వరకు మనం ఏం అనకూడదు. మనకి ఏం తెలిసినా సరే, ఏం జరిగినా సరే మనం బయట పెట్టకుండా ఓపికగా ఉండాలి మామయ్య. కొంచెం మీ సహనాన్ని తగ్గించుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అయితే ఒక కారు వచ్చి ఆగుతుంది. వసుధార అయితే ఏదో కారు వచ్చినట్టుగా ఉంది అని చెప్పి బయటికి చూస్తుంది. చూసేసరికి అక్కడ ఉన్నది రిషి సార్ కారు. అది చూసి వసుధార అయితే, మామయ్య రిషి సార్ కారు వచ్చింది మామయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. రిషి సార్ అంటూ పరిగెత్తుకుంటూ వసుధార వెళ్తుంది. ఇక మహేంద్ర కూడా ఏంటి రిషి వచ్చాడా అని చెప్పి ఎగ్జైట్మెంట్గా పరిగెత్తుకుంటూ మహేంద్ర కూడా వెళ్తూ ఉంటాడు. ఇక వసుధార అయితే, ఏంటి రిషి సార్ వచ్చేసారా మీరు అని చెప్పి రిషి సార్ కోసం బయట అలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.